అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 19వ తారీఖు అండి. ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవి కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి సమాచారం అయితే అందించిందనమాట. గత ఆగస్టు 31వ తేదీన ఆయన పదవి విరమణ చేసినప్పటికీ రామకృష్ణారావు ఒకేసారి 7 నెలల పొడిగింపు ఇచ్చారనమాట. ఇప్పుడు పొడిగింపు ప్రకారం మార్చి 31 పదవీ కాలం విరమణ చేయాల్సిన తరుణం. ఆయన పదవీ కాలాన్ని మరో 3 నెలలు పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అయితే లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకొని ఇక కేంద్ర ప్రభుత్వం రామకృష్ణారావుకు 3 నెలల పదవీ కాలాన్ని పొడిగించిందనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ నేత ఎమ్మెల్సీ సి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రధానంగా ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ వేతనాలు, సకాలంలో జీతాలు అందకపోవడం వల్ల తీవ్ర సమస్యగా మారిందని, ఇల్ట్ పాలసీని ప్రభుత్వం రియల్ దందా కోసం ఉపయోగిస్తున్నారని చెప్పేసి మండిపడే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వం ఐచ్ఛిక సెలవు అనగా ఆప్షన్ సెలవులా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. శుక్రవారం జుమ్మా అనగా ఇదైతే విధానం పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఉత్తర్వులు అయితే పేర్కొనడం జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా అవినీతి కేసులో ఎక్సైసిఐతో పాటు సహకరించిన ఉపాధ్యాయుడిని ఏసీపీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇక ఎక్కడ జరిగిందంటే కరీంనగర్, జగిత్యాలలో సంబంధించి అర్బన్ ఇక సిఐ ఏదైతే గుండెటి రాము ఏదైతే వేములవాడలో పనిచేసిన సమయంలో బెల్లం వ్యాపారి వద్ద 2 నెలల పాటు తన మిత్రులతో ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో మామూలు తీసుకున్నారని చెప్పేసి మొత్తానికి కంప్లైంట్ రావడంతో అవినీతి కేసులో అయితే అరెస్ట్ చేశారని మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ సర్కారు రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన నిర్ణయం తీసుకుంది. జీన్స్ అదేవిధంగా టీషర్ట్లు ధరించవద్దని ప్రభుత్వ ఉద్యోగులకు హిమాచల్లో డ్రెస్ కోడ్ అనేది తప్పనిసరి అనమాట ప్రవేశపెట్టిందనమాట. ఇందుకు సంబంధించి టీషర్ట్లు అదేవిధంగా ఫ్యాన్సీ దుస్తులు ధరించడంపై నిషేధం విధించింది. కార్యాలయాలకు, న్యాయస్థానాలకు వెళ్ళేటప్పుడు ఈ నిబంధన వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ తెలపడం జరిగిందనమాట. మర్యాదపూర్వకంగా కనిపించేలా లేత రంగులోనే ఉండే ఫార్మల్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి పురుషులైతే కాలర్ ఉన్న షర్ట్లు, ఫార్మల్ ప్యాంట్లు, బ్రౌజర్లు ధరించడం తప్పనిసరి అయితే చేయడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక డిఎస్సి 2017 నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సింగిల్ జడ్జి అంటే ధర్మాసనం ఇచ్చినటువంటి ఉత్తర్వులు అమలు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దివ్యాంగుల చట్ట ప్రకారం ఖాళీలను సవరించి అర్హత ఆధారంగా పిటిషనర్లు అభ్యర్థులను పరిశీలించాలంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు అయితే వెలువరించడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే నీటిపారుదల శాఖలో DEE కావచ్చు, AEE కావచ్చు, ఏలతో పాటు ఇక కార్యాలయ సిబ్బందికి కొందరు బదిలీల డిప్యూటేషన్ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని, ఇలాంటి వారిపైన చర్యలు తప్పమంటూ నీటిపారుదల శాఖ ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. పింఛన్దారులకు సంబంధించి పెన్షన్లకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసిందనమాట. సో మొత్తానికి 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు రాకపోవడం ఇబ్బంది పడుతున్నామని, 82 మంది చనిపోయినా ప్రభుత్వం చలనం రావడం లేదంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల కొత్త PRC పైన ఈ శాసనసభ సమావేశాలలో నిర్ణయం తీసుకొని నిర్ణయాలు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం అయితే కోరడం జరిగిందనమాట. సో వెంటనే వాటికి సంబంధించి పెండింగ్ బకాయిలు కావచ్చు, ఇక ఇతర డిఏలు కావచ్చు, PRC కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన న్యాయబద్ధమైనటువంటి చెల్లింపుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు.